కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మండల్ రికగ్నిస్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారి సారథ్యంలో హెచ్ఎల్ కాలనీలోని సిటీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ హరిశ్చంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ అసోసియేషన్ ముఖ్య కార్యవర్గం మాట్లాడుతూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వారు బడ్జెట్ స్కూల్స్ అధిక భారాన్ని మోపకుండా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడానికి సహకరించాలని కోరి కార్పొరేటర్ స్కూల్స్ ప్రభావం బడ్జెట్ స్కాల్స్ పై ఎలా పడుతుందో వివరించారు. అనంతరం పలువురు టీచర్స్ కు సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్స్, టీచర్స్ తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కానీ వాళ్ళు చెప్పడమే ఉంటుంది. కానీ 2030 వరకు G20లో చెప్పినట్టు భారతదేశం నంబర్ 1 కావాలన్నా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో నంబర్ 1 ర్యాంక్ రావాలన్నా అది మన టీచర్ల చేతుల్లోనే ఉంటుందని చెప్తున్నాను. ఎందుకంటే మనమే భారతదేశం యొక్క నిర్మాణానికి రాలేపిన కూలినాం మనం ముఖ్యంగా. ఎందుకంటే ఈ టీచర్స్ ఉదయం పొద్దున్నే, ముఖ్యంగా ఉమెన్స్ టీచర్ వాళ్ళు ఉదయం 5 గంటలకు 4 గంటలకు లేస్తారు. మొత్తం ఇంట్లో వర్క్ చేసుకొని పిల్లల కోసం వాళ్ళంతా చేసుకొని మళ్ళీ 8:38 వరకు స్కూల్ ప్రెమిసెస్లో ఉంది. ఈవినింగ్ 5 గంటల వరకు మళ్ళీ చేసి మళ్ళీ ఇంటి పని చేస్తారు. వాళ్ళందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, దానికి ముఖ్యంగా మా కరెస్పాండెంట్లు 40 సంవత్సరాల నుండి స్కూల్ నడుపుతున్నారు. వాళ్ళకి శిరస్సు నుంచి నమస్తే చేస్తున్నారు. ఎందుకంటే అసలు స్కూల్ అంటే ఇల్లు మర్చిపోవాలి, ఇంకా ఫ్యామిలీని మర్చిపోవాలి. ఆ విధంగా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, వాళ్ళు స్ట్రగుల్ చేస్తూనే ఉంటారు. ఇప్పటికి కూడా వాళ్ళకి అలాంటి సీనియర్ కరెస్పాండెంట్ వెనకాల మేము వెళ్ళడానికి సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క డెడికేషన్, వాళ్ళ వర్క్ అప్పుడప్పుడు నేను అప్పుడు చూస్తూ ఉంటాను. మలేషన్ సార్ కానీ, వరప్రసాద్ సార్ కానీ 10th క్లాస్ మెయిన్గా ఇప్పుడు మరి స్కూల్స్ నడిపించి చేస్తున్నాం. ఈ రోజుల్లో చాలా మేము కూడా మా అన్న వరప్రసాద్ నాకైనా గురువు లాంటి వ్యక్తి. దాంతోపాటు అడ్మిషన్స్ కూడా కార్పొరేట్ స్కూల్ ఎవరు కూడా ఎమ్మెవారి తెలియదు. అంటే కార్పొరేట్ స్కూల్ ఎవరు కూడా మాకు సీట్ కావాలని వస్తారు కానీ సీట్ తగ్గేమని రాదు. కానీ ఇక్కడ మాత్రం మేము ఆ ప్రసాదం కొంతమంది సార్లు ఇబ్బంది పెడుతుంటాయి ఒక్కోసారి. ఎందుకంటే మాకు పేరెంట్స్ వస్తారు, తెల్లారి వేస్తే మాకు కూడా చేయడం వస్తుంటుంది కాబట్టి మాకు చెప్పగల ఇక అప్పుడు పాప వాళ్ళు ఇబ్బంది పడుతూ ఈ యొక్క వీళ్ళకి ఇచ్చే ఒక నెలవారీ ఏది ఇస్తుందో దానికి సంవత్సరం అంతా కూడా ఇస్తూనే ఉంటుంది ఫీజు. అటువంటి టైంలో కూడా వీళ్ళు పాపం అసోసియేషన్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే టీచర్స్ అంటే నిజంగా ఈ రోజున మేము బాగా మనం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఈ రోజున పొద్దున 9 గంటలకు స్కూల్ అంటే ఇంటి నుంచి 7-7:30కి వెళ్ళాలి. మన సాయంత్రం 4:30, 5 గంటలకు వెళ్ళిపోతే ఇంటి వరకు 6 అయితే 7 అవుతుంది. పొద్దున్నే పిల్లలు వేసి తయారు చేసేవారు 1 గంట 2 గంటలు వాళ్ళ పిల్లలతో ఉంటారు. మళ్ళీ సాయంత్రం ఇంటి వరకు చీకటి పడుతుంది. సాయంత్రం 2-3 గంటలు ఉంటారు. వాళ్ళతో కూడా సరే మాట్లాడుతూ తెలియదు. కానీ మీరు మాత్రం స్కూల్కి వచ్చేసి పిల్లలతో దగ్గర 8-9 గంటలు మీరు వాళ్ళతో గడుపుతున్నారు. మన మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీయులు హరిచంద్ర ప్రసాద్ గారికి, అలాగే ఎప్పుడు కూడా ఒక సోదరుడిగా వెన్నంటి ముందుకు నడిపిస్తున్న మా అన్నగారు రావుల శేషగిరి గారికి, కార్పొరేటర్ గారికి, హై స్కూల్ మంజుల ప్రకాష్ మేడం స్కూల్ 1980 అంటే 44 సంవత్సరాల క్రితం పాఠశాల ప్రారంభించడం. అసలు అక్కడ చూడండి, గాయత్రి గ్రామర్ హై స్కూల్ అలివేలు మంగ మేడం 82, అలాగే వేణుగోపాల్ స్వామి హై స్కూల్ 83, నవజ్యోతి స్కూల్ మేడం శ్రీమతి ఇందిరా మేడం 1985, అలాగే ఇక్కడ ఉన్న కిషన్ రావు సార్ నాగార్జున హై స్కూల్, శారద విద్యాభవన్, సెయింట్ ఐజాక్, అలాగే శ్రీ సాయి గ్రామర్ స్కూల్ కావచ్చు, సిద్ధార్థ హై స్కూల్, బ్లూమింగ్ బర్డ్ స్కూల్ కావచ్చు, యూనిక్ హై స్కూల్ కావచ్చు, గురుశెప్పర్, నవోదయ, శ్రీ బాలాజీ అండ్ విజయ హై స్కూల్, వీళ్ళందరూ కూడా 1989 కన్నా ముందు, 89కి ముందు పెట్టిన పాఠశాలలు. నేను 95లో. అంటే వాళ్ళు ఎంత పెద్దలు చూడండి. 80లో పాఠశాల ప్రారంభించాలంటే నేను అప్పుడు 5th క్లాస్లో ఉన్నాను. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మేడం పాఠశాల అంటే నిజంగా నేను ఇన్ని రోజులు ఎప్పుడు సిస్టర్ యొక్క అమ్మలు ఉన్నారు ఇక్కడ, అలాంటి ఒక పెద్దలు ఉన్నారు. అలాంటి ఒక పెద్దలు మరి ఇక్కడ ఉన్న
ప్రతి ఒక్కరికి పేరు పేరున నిజంగా మీరు చేసిన, ఎందుకంటే ఆ రోజుల్లో పాఠశాల పెట్టడం చెప్పినట్టు ఆ రోజుల్లో పాఠశాల పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎలాంటి మౌలిక సదుపాయాలు, డబ్బు అత్యంత విలువైనది.